హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్రిస్పీ సాఫ్ట్గా ఉండే మినపవడలు ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా ఒక 2 గంటల మినపప్పుని మంచిగా నానబెట్టాలండి. కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మంచిగా కడిగేసి వాటర్ అన్నీ వంపుకొని ఒక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ చూపిస్తున్నాను కదా, అలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం బొంబాయి రవ్వ, ఒక చెంచాడు బొంబాయి రవ్వ అండ్ ఉప్పు, కొంచెం సోడా వేసి పక్కన పెట్టుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత వేసుకోవచ్చు. లేదంటే ఈరోజు నైట్ పట్టి పెట్టుకొని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని ఇలా చిన్నగా కొంచెం వేసి చూసుకోవాలండి. మంచిగానే మరిగిందని అనిపిస్తే తర్వాత చేతికి పదన పెట్టుకొని ఆ పిండిని ఇలా మధ్యలో హోల్ చేసేసి మెల్లగా నూనెలోకి జాగ్రత్తగా వేయాలండి. తర్వాత ఇలా ఇవి చాలా మంచివి. ఒకసారి వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పాలి. మినపప్పు అనేది బాడీకి చాలా మంచిదండి. ఉమెన్స్కి కూడా చాలా బోన్ బలాన్ని పెంచుతుంది. ఇలా తిప్పుకొని కొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్లో తీసుకోవచ్చు. ఇంకొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం తక్కువ కలర్ తీసుకోవచ్చు. అంతే అండి. దీన్ని మంచి పల్లి చట్నీ ఆర్ టమాటా సాంబార్ అనే రెసిపీతో తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో టమాటా సాంబార్ ఎలా చేయాలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హోప్ మీ అందరికీ ఇది నచ్చినట్టు అనుకుంటున్నాను. కమెంట్ అస్. థ్యాంక్ యూ.